హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే ఆకు గోరింటాకు అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో దానికోసం అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మంచిగా గోరింటాకు అయితే పుల్లలు లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఈ వర్షానికైతే చక్కగా మనకి చిన్న చిన్న ఆకులు అనమాట, లేత ఆకులు మంచిగా నీట్గా క్లీన్ చేసుకుని అయితే ఉంచేసుకోవాలి. ఆ తర్వాత అయితే మనకు కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ రోలు అండ్ బండ, లేదంటే రుబ్బు రోళ్ళు, దీంతో చేసుకోవచ్చు అనమాట. సో మేమైతే ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేయండి. అండ్ ఈ వీడియో అనేది దీంట్లో వచ్చేసి నాకు ఒకరు హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట, గోరింటాకు రుబ్బడానికి. వాళ్ళు ఎవరనేది మీరు వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అండ్ ముందుగా అయితే నేను మొత్తం క్లీన్ చేసేసి ఉంచేసాను రోలు అండ్ బండ అనమాట. సో వీటితో అయితే దంచేసి అయితే నేను బాగా మిక్సీలో వేసి నుంచి మెత్తగా అయితే నేను చేయలేనండి, నాకు అంత ఎనర్జీ లెవెల్స్ కూడా లేవు ఇప్పుడు. జస్ట్ నేను పెట్టుకోవడానికి ఈజీగా ఉండేలా అయితే మంచిగా రుబ్బుతానమాట. అండ్ మా చిన్నప్పుడైతే ఎక్కువగా గోరింటాకులో చింతపండు, తాటి ఆకులు అండ్ మజ్జిగ, నిమ్మరసము, షుగరు వేసేవాళ్ళమి, బాగా పండాలి అని చెప్పేసి. దిష్టి తగలకుండా ఉండడానికైతే పూరింటి ఆకులు అయితే వేసేవాళ్ళు, తాటాకులు. సో అంటే మేము కూడా వేసేవాళ్ళు అని అయితే చెప్తున్నాను బై మిస్టేక్. సో ఇప్పుడైతే ఏం అవసరం లేదంటే, అప్పుడంటే తెలియక వేసాము. ఇప్పుడు వచ్చేసి మనం జస్ట్ గోరింటాకులు వాటర్ పోస్తే చాలు, మనకి థిక్నెస్ లేకోకుండా కొంచెం సాఫ్ట్గా రావడానికి, మెత్తగా నలగడానికి చాలా మంచిగా అయితే కలర్ఫుల్గా పండుతుంది. అది కూడా కాదు, కలర్ కొంచెం తక్కువగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటేనేమో నిమ్మరసం పిండుకోండి చాలండి. ఈ గోరింటాకు మనం న్యాచురల్గా పెట్టుకోవడం వల్ల ఇవన్నీ వేయకుండా పెట్టుకుంటేనే చాలా బాగుంటుందండి. అలానే మన బాడీలో ఉన్నటువంటి వేడిని అనేది కంట్రోల్ చేయడానికైతే గోరింటాకు చాలా యూజ్ అవుతుందంట. నేను రీసెంట్గా వీడియోస్లో చూశాను. నేను ప్రెగ్నెన్సీ టైంలో అయితే నేను గోరింటాకు పెట్టుకోవాలనిపించేది. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఎప్పుడు చూసినా నాకు గోరింటాకు అనిపించేది. బట్ నేనైతే చాలా వీడియోస్లో చూసాను, హాస్పిటల్స్లో కూడా ఎక్కువగా గోరింటాకు పెట్టుకుని వచ్చేవాళ్ళు. ఆ తర్వాత నేనైతే సెర్చ్ చేసినప్పుడు అయితే నాకు అది తెలిసిందనమాట, వేడైతే తగ్గుతుంది అని చెప్పేసి. అలానే నేను ఒకరు నాకు హెల్ప్ చేస్తారని చెప్పేసి అన్నాను కదా, ఆల్రెడీ కొంతమంది హెల్ప్ చేశారండి. ఆ తర్వాత ఈయన ఇట్లా కనిపిస్తూ ఉన్నారనమాట, నాకు ఈయనే హెల్ప్ చేశాడనమాట. సో తనైతే నాకు హెల్ప్ చేస్తానని చెప్పేసి నేను చేయాల్సిన ఒక పనికి ఆయన ఒక 1 అవర్ పట్టేదేమోనండి కరెక్ట్గా నేను దాన్ని రుబ్బినట్లయితే. బట్ నాకు ఆ పెద్ద మనిషి రావడం వల్ల నాకు 1.5 అవర్స్ 1.5 or 2 అవర్స్ పట్టిందండి. ఎందుకంటే చాలా ఇయర్స్ అవుతుందన్నమాట ఇలా చేసి. చట్నీలు అయితే చాలా ఈజీగా అయిపోతాయి. మొత్తం ఇవి ఆకులు కాబట్టి మనకి అంత ఈజీగా, మనకి మిక్సీలో వేసినంత తొందరగా అయితే మనకి నలగదు. అండ్ వాటర్ ఎక్కువగా పోస్తేనేమో జోరు అయిపోతుంది, గట్టిగానే దాంతో దంచుతూ ఉండాలి. ఇది వచ్చేసి ముందు రోజు మా పక్కింటి వాళ్ళు పెట్టారండి గోరింటాకు వచ్చేసి. సో అదైతే పెట్టుకున్నాము. ఇప్పుడైతే కాళ్ళకి పెట్టుకోవాలి. అండ్ మా కన్నయ్యకి కూడా పెడతాను. అండ్ తన కోసం అయితే స్పెషల్గా చేశానండి. అట్లానే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ అలానే మొత్తం క్లీన్ అయితే చేసేసానండి. గోరింటాకు మంచిగా నీట్గా తీసేసి మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా ఫైనల్గా అయితే పెట్టుకోవడమే రిమైనింగ్ ఉందన్నమాట. సో నేను పెట్టుకున్న క్లిప్ అయితే మిస్ అయిందండి. సో దానివల్ల ఈ వీడియో అంతే అండి. బాయ్.